viewers, how is the Josh? How is the Josh? What about today? Today is Friday. Inka still one day is there. We are in 65 planning. Inkoka one day అయిపోతే Sunday రోజున 66 planning. Morning yoga exercise చేసారా? Competitive level exams prepare ఎవరు? They are preparing for their exams. Very good. Are you preparing? Yes. Okay. సో మీరందరూ బాగుండాలి, రైట్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతున్నాం. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ కేటగరైజ్ ద స్కిల్స్. మనలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయో వాటిని కేటగరైజ్ చేయాలి. వాట్ ఈస్ దట్ మీనింగ్? అంటే మనలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒక టాలెంట్ కాదు, కొంతమందికి 2-3 టాలెంట్స్ ఉంటాయి, 5 టాలెంట్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకో, అతను హీరోగా యాక్షన్ చేయగలడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయగలడు, అతను ప్రొడ్యూసింగ్ చేయగలడు, ఎడిటింగ్ చేయగలడు, కెమెరా టెక్నిక్స్ చూసుకోగలుగుతాడు. అలా అందరికీ అనేక స్కిల్స్ ఉంటాయి. ఒక పర్సన్ ఉన్నాడు, అతను టీచింగ్ చెప్పగలడు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోగలడు, రైట్? కన్సల్టెన్సీ చేయగలడు. దే ఆర్ సో మెనీ స్కిల్స్ ఆర్ దేర్ బిహైండ్ ఇట్, రైట్? బిజినెస్, ఒక బిజినెస్ చేయాలనుకుంటే దాంట్లో వర్కర్గా చేయగలుగుతారు కొంతమంది, దాంట్లో ప్రొడక్షన్ నుంచి టాప్ టు బాటమ్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అంటే టెస్టర్కి ఉండాల్సిన నాలెడ్జీ కూడా ప్రోగ్రామర్కి ఉంటుంది. హెచ్ఆర్ డ్యూటీస్ కూడా చేయొచ్చు కొన్ని. ఇలా వర్సటైల్గా ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఉండటం ఒక స్కిల్ అయితే, అసలు మీకు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎన్ని ఉన్నాయి, అది ఫస్ట్ కేటగరైజ్. సో ఆ స్కిల్స్ని కేటగరైజ్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని మీరు అడగచ్చు. ఫస్ట్ వీ కెన్ కేటగరైజ్ ద స్కిల్స్. అంటే మీలో ఏ స్కిల్స్ ఉన్నాయి? ఫస్ట్ ఒకళ్ళకు అద్భుతమైనటువంటి సింగింగ్లో మంచి కాంపిటీషన్, మంచి అద్భుతంగా పాడతారు. ఒకళ్ళు చెస్ బాగా ఆడతారు, ఒకళ్ళు పాలిటిక్స్లో వెళ్ళటం ఇష్టం. ఇలా ఇవన్నీ కాదు, అన్నీ కలిపి ఒక వ్యక్తికి ఉండటం అనేది కూడా ఉంటాయి. నీకు ఏ దాంట్లో ఉన్నాయి? చిన్నప్పుడు నువ్వు స్పోర్ట్స్ ఆడావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ బాగా ఆడతావు, స్కిల్ నెంబర్ 1 క్రికెట్. స్కిల్ నెంబర్ 2 బాగా కుక్ చేయగలుగుతావు, వంట చేయగలుగుతావు. స్కిల్ నెంబర్ 3 హ్యుమానిటీ, మంచితనాన్ని కలిగి ఉండటం, అందరినీ ప్రేమించటం. స్కిల్ నెంబర్ 4 ఏంటి? సో ట్యూషన్స్ చెప్పటం. స్కిల్ నెంబర్ 5 ఇంకేంటి అని ఆలోచిస్తున్నారా? అలా మీరు ఆలోచించుకోండి. బిజినెస్ చేయటమా లేదా? అలా ఎన్ని స్కిల్స్ ఉన్నాయి మీలో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కేటగరైజ్ చేసుకోవాలి. మీరు మంచి పాటలు సరే బాగా పాడుతున్నారు, అది మీకు ఇప్పుడు ప్రొఫెషన్గా ఉందా? మీకు డబ్బులు పెడుతున్నాయా? అది ఫస్ట్ ఇంపార్టెంట్. అంత రేంజ్లో మీ స్కిల్ ఉందా? లేదంటే దాన్ని చెవి కోచుకునేంతటువంటి మీకు ప్యాషన్ ఉందా? అది మీరు ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. అయితే ఇప్పుడు నీకు ప్రోడక్ట్, మీకు ఫుడ్ పెట్టేది ఏంటి, దాన్ని ఫస్ట్ స్కిల్గా కేటగరైజ్ చేయండి. ఫస్ట్ ఇక మీకు ఏమీ తెలియదు, లక్ష్యాల గురించి తెలియదు, ఏం లేదు. మీరు పైకి రావాలి. పైకి రావాలంటే మీలో ఉన్న స్కిల్స్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ మీకు ఇప్పుడు ప్రొడక్షన్, ఫుడ్ పెడుతున్నది ఏంటి స్కిల్, ఆ స్కిల్ నెంబర్ 1 చేయాలి. నెంబర్ 2 ఇంకేదన్నా, అది దీని తర్వాత ఇంకొద్దిగా కష్టపడితే అది స్కిల్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా ఫుడ్ పెట్టే అవకాశం ఉందంటే దీంట్లో ఫస్ట్ జాయిన్ అయిపోండి. సెకండరీ దాన్ని కొంతవరకు ఏం చేసుకుంటారో ఆ స్కిల్ని డెవలప్ చేయండి. అలా ఇది డెవలప్ అయ్యాక 3rd, 4th, 5th. సో మీకు డాన్స్ చేయటం స్కిల్ ఉంది. ఆ డాన్స్ ఏ రేంజ్లో ప్రభుదేవ లెవెల్లో, లారెన్స్ లెవెల్లో చేయగలిగితే నీకు ప్రొడక్టివిటీ ఉంది. ఇప్పుడు నో యూస్, మీకు ఏదైతే ఉందో ప్రజెంట్గా నీకు దాన్ని చూస్ చేసుకోండి. దాన్ని ప్రొడక్ట్గా చేసుకుంటూ దాన్ని మీ జీవన విధానంలో మీ రిక్వైర్మెంట్స్ తీసుకుని వస్తూ దాంతో పాటు యువర్ గో ఫర్ ది నెక్స్ట్ లెవెల్, మీ యొక్క లక్ష్యాలని అధిగమించుకుంటూ. అలా చేసేవాడు బుద్ధిమంతుడు, ఎట్ ద సేమ్ టైం ప్లానర్, అండ్ హీఈస్ హ్యావింగ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, రైట్? కేటగరైజ్ ద స్కిల్స్, రైట్? స్కిల్స్ని కేటగరైజ్ చేయటం వల్ల మనలో ఎవరున్నారు, ఏంటి పవరు అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీకు ప్రతి ఒక్కళ్ళకి, ఒకళ్ళు స్విమ్మింగ్ బాగా చేస్తారు, అన్ని స్కిల్స్ రాసుకోండి. మీరు 1 to 20 వరకు వచ్చినా సరే నీలో ఏది ఇష్టమో అవన్నీ, బట్ అన్నిట్లోకి నువ్వు కేటగరైజ్ చేసేది మాత్రం దోసు ఏది మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టే స్కిల్ మనకి ఎంత రేంజ్లో ఉంది.
ఒక స్కిల్ బాగా వండుతాడంటే అది అది ఏ రేంజ్లో వండుతాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఆ వంటలు వండటం వల్ల ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్ తట్టుకోలేనటువంటి అద్భుతమైనదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటీషన్ వల్ల స్కిల్ ఏదో చిన్న స్కిల్ ఉండగానే ఏదో పల్లెటూరులో ఉన్నవాడికి ఒక 4 డైలాగులు పెట్టేటప్పటికి ఎర్ర బస్ వేసుకొని హైదరాబాద్కి వచ్చేసేసి నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోదామంటే ఇంతకుముందు కూడా చెప్పాను ఈ పాయింట్. కుదరదు. ఎందుకంటే నీకు అక్కడ ఏంటంటే నలుగురిలో యు ఆర్ ది వన్ ఆఫ్ ద పర్సన్, అది ఓకే. కానీ వెనెవర్ నువ్వు లైఫ్లోకి వచ్చేటప్పటికి, ప్రపంచంలోకి వచ్చేటప్పటికి, అంటే దట్ మీన్స్ హైదరాబాద్లో నువ్వు ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లో వచ్చి నీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు ఆర్టిస్టులు. సో నీకంటే అందంగా ఉండేవాళ్ళు, నీతో పాటు ఈక్వల్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ దాటుకొని నీ పర్ఫార్మెన్స్ ఉందని నువ్వు భావన చేసినప్పుడు నువ్వు దాన్ని స్కిల్గా తీసుకోవాలి. లేదు అది కొంత టైం పడుతుందంటే దాన్ని లెట్ అస్ స్టాప్. అండ్ ఇప్పటికిప్పుడు నీకు మనకు కావాల్సింది ఏంటి? ఇన్స్టెంట్ ఇన్కమ్ రావాలి. ఇన్స్టెంట్ ఇన్కమ్ రావాలంటే మన దగ్గర ఏ స్కిల్ ఉంది ఆ స్కిల్ని ప్రదర్శించాలి. మీకు ఇమీడియట్గా అవి ఒక బిజినెస్ చేయాలంటే ఒక స్కిల్ బేస్డ్ ఉండాలి. ఆ బిజినెస్ కూడా మీ స్కిల్ను పెట్టాలన్నా డబ్బులు పెట్టాలి. సో అది కూడా మన దగ్గర లేవు. సో వాట్ టు డూ? అప్పుడు మీకు బిజినెస్ సిస్టమ్ ఉంది, ప్యాషన్ ఉంది, దానికి తగ్గ ప్రోడక్ట్ను కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అలానే హెర్బల్ లైఫ్ సో అండ్ సో నేను రియల్ ఎస్టేట్లో స్థలాలు కొంటాను, బట్ కొనాలి కదా, ఫస్ట్ కొనడానికి డబ్బులు కావాలి కదా. నేను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇది కావాలి కదా. నేను ఒకటి హోటల్ పెట్టాలి, కనీసం క్యాంటీన్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. సో దట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పెట్టాలి. ఇట్స్ నాట్ ఏ జోకా. ఒక జాబ్ రావడమే కష్టం, అట్లానే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు నీకు ఒక అంబిషన్, దట్స్ ఓకే. బట్ నీకు ఇమీడియట్గా అమౌంట్ రావాలి. దాన్ని విత్ రెస్పెక్ట్ టు స్కిల్ ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. వాట్ ఎవర్ యూ హ్యావ్ స్కిల్ ఇన్సైడ్, యూ జస్ట్ గివ్ దాట్ స్కిల్ అండ్ టేక్ ద మనీ. సో ఫస్ట్ category is the skills according to top 1, top 2, top 3, top 4, like that we can arrange it. సో అలా కేటగిరీస్ చేసుకొని మీరు ఒక్కొక్క స్కిల్ ప్రదర్శించుకుంటూ పోండి. ఆ తర్వాత నువ్వు బ్యాక్ చూసుకోకర్లా. స్కిల్ నెంబర్ 1 నిన్ను అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది అనుకో, నాట్ ఏ ప్రాబ్లం. స్కిల్ 2, స్కిల్ 3, స్కిల్ 4 గురించి అవసరం లేదు. స్కిల్ 1 ఒక నీకు ఫుడ్ పెట్టడానికి మాత్రం ఉపయోగపడుతున్నది, నేను ఇంకా అత్యధిక స్థాయికి తీసుకెళ్ళలేకపోతున్నది. యూ గో ఫర్ స్కిల్ 2. స్కిల్ 2ని డెవలప్ చేయి. అది తీసుకెళ్ళింది అనుకో నీకు టాప్ మోస్ట్కి, నీకు ఫుల్ రేంజ్లో లగ్జరియస్ అంటే కార్లు, బంగ్లాలు కొనే స్థాయికి తీసుకెళ్ళింది అనుకో. స్కిల్ 1 అనేది మీకు ఉపయోగపడుతున్నది స్కిల్ 2ని పెంచడానికి. సో దట్ స్కిల్ 2 నీకు ఫుడ్ పెట్టడానికి, నీ రిక్వైర్మెంట్స్ తీర్చడానికి మాత్రం ఉపయోగపడుతుంది, కానీ నేను పై స్థాయికి తీసుకెళ్ళట్లా. సో స్కిల్ 2 అనేది నేను హైయెస్ట్కి తీసుకెళ్తున్నది. స్కిల్ 2 గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ స్కిల్ 1, బట్ స్కిల్ 1 ఈజ్ ద బేస్ ఆఫ్ స్కిల్ 2. కాబట్టి డోంట్ ఫర్గెట్ స్కిల్ 1. స్కిల్ 1 కూడా మీరు మర్చిపోవద్దు, ఎందుకంటే బికాస్ ఆఫ్ స్కిల్ 1 లేకపోతే స్కిల్ 2ని అచీవ్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి మీకు ఇలా స్కిల్లు ఉండటం బెటర్. సో స్కిల్ ఈజ్ నథింగ్ బట్ స్కిల్తో కూడా టాలెంట్ దట్ రిలేటెడ్. ఎందులో నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలెంట్ను పెట్టుబడిగా పెడితే తప్ప మనీ రాదు. కాబట్టి అలాంటి ఒక స్కిల్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో కేటగిరీస్ చేసుకోండి. స్కిల్ నెంబర్ 1, స్కిల్ నెంబర్ 2 కూడా ఫెయిల్ అయింది, నీకు ఒక తినే స్థాయిలో నేను కామన్ మ్యాన్గానే మిగిల్చే అవకాశం ఉంది. గో ఫర్ స్కిల్ 3. ఆ స్కిల్ 3 కూడా నేను ఇలాంటి ఫుడ్నే మీకు ఇస్తున్నది. ఏవో మీకు కేబుల్ బిల్లు కట్టుకోవడానికి, ఇంటి రెంట్ కట్టుకోవడానికి, అత్యంత కష్టం మీద మీ పిల్లలు ఫీజులు కట్టడానికి ఎత్తుకునేది సరిపోవట్లేదు. వచ్చిన ఇన్కమ్ మీకు ఇంకా కూడా అప్పులు చేయాల్సి వచ్చిన అవసరం వస్తుందంటే ఈ స్కిల్ 3 మీకు పనిచేయట్లేదు. లేదంటే స్కిల్లో మీకు అత్యున్నతమైన స్కిల్ రావట్లేదు. ఇందులోను గో ఫర్ స్కిల్ 4. ఆ స్కిల్ 4 మేము అత్యున్నతమైన తీసుకురావచ్చు, లేదా ఆ స్కిల్ 4 వల్ల ఈ మళ్ళీ 1లో నువ్వు పర్ఫార్మెన్స్ రాయించవచ్చు. సో ఈ 1, 2, 3, 4 స్కిల్లో ఏ స్కిల్ అయితే నేను పైకి తీసుకెళ్ళిందో డెఫినెట్గా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్, నో డౌట్, రైట్? కాబట్టి ఫస్ట్ కేటగిరీ ఇస్ ద స్కిల్స్. కొంతమందికి ఏ స్కిల్స్ ఉండవు, అత్యంత కష్టంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. కొంతమందికి ఒకటే స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ కనుక రాణించకపోతే వాళ్ళు చాలా డీలా పడిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మాకు ఇది తప్ప ఈ పని తప్ప మేము చేయలేకపోతున్నాం అంటే కాల్ మీ. మై నేమ్ ఇస్ శేషు. మై సెల్ నెంబర్ ఇస్ 9848730826.
యాజ్ ఏ మోటివేషనల్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ఒకటే స్కిల్ ఉందా, ఇంకో స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఉన్న స్కిల్లోనే అత్యున్నతమైన స్థాయికి ఎలా వెళ్ళాలి అనేవన్నీ కూడా మేము చెప్తాము. డెఫినెట్గా దేర్ బై యూ విల్ బీ బెటర్ ఫ్యూచర్ విల్ బీ బెటర్ ఉండేటట్టుగా మేము చూస్తాము. సో దాట్ వాట్ యు డూ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే విషయాలు మీకు తెలియాలంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటే స్కిల్ ఉంది, దాంట్లోనే లైఫ్ పెట్టారు, ఇంకా వేరేదేది లేదు. కానీ ఒకసారి రేషన్ పీరియడ్ మనము ఇదివరకుట్లాగా లేదు, లైఫ్ కరోనా కారణంగా డిస్టర్బ్ అయిపోయింది 2 years. అలాంటి పరిస్థితుల్లో లెక్చరర్స్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యారు. శాలరీస్ లేవు, 50% ఆఫ్ ద శాలరీస్ మాత్రమే వస్తున్నాయి. కొంతమందికి జాబులు లేవు. వై? బికాస్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ దట్ వాళ్ళు స్కిల్ఫుల్ పర్సన్స్ మాత్రమే తీసుకోవాలి. అటు ఇటుగా ఉన్న వాళ్ళని తీసేశారు. ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళని నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు కొంతమంది ఫ్యాకల్టీస్ని పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు చాలా గర్భదారిద్ర్యాన్ని పరిస్థితి ఇచ్చారు. ఆ స్కిల్తోనే ఉండటం వల్ల పాపం వాళ్ళు లెక్చరర్గా మాత్రమే చేయగలరు, వేరే చేయలేరు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది, కొంతమంది దొండకాయలు బెండకాయలు అంటే కూరగాయలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. సో అది స్కిల్తో కాదు, తప్పని పరిస్థితి ఏర్పడింది. సో అందుకని అలాంగ్ విత్ దట్ మీ బ్యాక్గ్రౌండ్ ఎలానో మన స్కిల్ 1, స్కిల్ 2, స్కిల్ 3 కూడా పెంచుకుంటూ పోతే మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రకంగా ఉన్నట్టుండి ఒకనొక టైంలో సాఫ్ట్వేర్ రేషన్ వచ్చింది. సో మొన్న కూడా వచ్చింది ప్రాబ్లం, దానివల్ల కూడా కొంతమంది జాబ్స్ పోయినాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది. సో ఈ విధంగా కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా బాధపడ్డారు. అలానే సినిమా రంగంలో చాలామంది ఫుడ్ లేకుండా తయారయ్యారు. సో వాళ్లకు చిరంజీవి గారు ఆసరా వహించడం వల్ల కొంతమందికి ఫుడ్ దొరికింది. సో దట్ అలా వాళ్ళు అసలే ఆ ఫీల్డ్ రోజువారీ వృత్తితో సంబంధం, ఒక కూలీ లాంటిది. అలాంటిది ఉన్నట్టు స్టాప్ అయిపోతే వాట్ టు డూ, ఏం చేయగలుగుతారు? ఆర్టిస్టుల పరిస్థితి మరీ దారుణం. సో టెక్నీషియన్స్ వాళ్ళు కూడా రోజువారీ వర్క్ ఉండాలి, ఉంటే కదా ఏదైనా రన్ అయ్యేది. దే ట్రబుల్డ్ లైక్ ఎనీథింగ్, చాలా ప్రాబ్లం చెందారు. సో అలాంటి ఆపన్న హస్తాల గురించి మనం ఆ రోజు చూసే బదులు బికాజ్ ఆఫ్ మనకంటూ ఇంకో స్కిల్ ఉంటే ఆ స్కిల్ని వెంటనే మనం ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా నుంచి బయటికి రాగలుగుతాం. రైట్? ఏదైనా కూడా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. రైట్? ఈయన వలస కూలీలు పాపం ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళుగా ఉన్నట్టయితే బాగుండేది, ఎక్కడో వర్క్ చేసుకుంటూ. ఇప్పుడు ఒక పరిస్థితి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. వాళ్ళు స్కిల్ కాదు వాళ్ళకు, పాపం వాళ్ళకు బతకడమే కష్టం. అలాంటి వాళ్ళు పరిస్థితికి మామూలు మనిషి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి జయించడానికి సోను సూద్ మహానుభావుడు ఆ రోజు వలస కూలీలను ఆదుకొని ఎంతో ట్రై చేశాడు. సో దట్ ఈ విధంగా ఒక మనిషి అంటూ పైకి వచ్చిన వాడు ఈ విధంగా ఎంతకాలం అని ఒకళ్ళ మీద మనం ఆధారపడగలం. సో ఎలాంటి రేషన్ పీరియడ్ వచ్చినా కూడా మనకంటూ మనం స్ట్రాంగ్గా ఉండటానికి మన వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉండాలి, లేదంటే మన స్కిల్స్ అనేకం ఉండాలి. ఒక స్కిల్ కాకపోతే స్కిల్ నెంబర్ 1, స్కిల్ నెంబర్ 2. ఇప్పుడు మన యొక్క మహాభారతంలోను రామాయణంలో చూస్తారు, అనేక ఆయుధాలు ప్రయోగిస్తారు. ఎందుకు? ఈ ఆయుధం పాశుపతాస్త్రము, నాగాస్త్రము, గాంధీవాస్త్రం, ఇవన్నీ అస్త్రాలు ఎందుకు ప్రయోగిస్తారు? ఈ అస్త్రం కాకపోతే ఇంకో అస్త్రం. రైట్? అది ఎందుకంటే మనము వాళ్ళ ప్రత్యర్థిని జయించడానికైతే మన సర్వైవల్ కోసం, మనం బాగా లగ్జరీస్గా బతకడం కోసం ఇలాంటివి ఏర్పరచుకోవాలి. రైట్? విత్ సో మెనీ స్కిల్ పర్సన్ డెఫినెట్గా విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. రైట్? సో దాంట్లో ప్రొడక్టివిటీకి సంబంధించింది చాలా ఇంపార్టెంట్. అది డెవలప్ చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా ఆనందకరంగా ఉంటారు, మీరు ఈ యొక్క జీవితంలో హ్యాపీగా సక్సెస్ఫుల్గా అవుతారు. బట్ అలాంటి స్కిల్స్ కూడా పెంపొందించడానికి దే ఆర్ లో మెనీ వేస్. మీరు ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగితే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, వన్ మోర్ థింగ్, ఈ మంత్ 24th నాడు బేసిక్ బిగినర్స్ ఫర్ చెస్ పార్ట్ 1 అనేది కనెక్ట్ చేస్తాము. దానికి సంబంధించింది మీరు వచ్చి హాయిగా చూడండి, బోర్డు ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిల్. మీలో ఆ స్కిల్స్ కూడా డెవలప్ కావాలనే మా యొక్క శేషు ఛానల్ ద్వారా, మోటివేషనల్ ప్రోగ్రామ్ ద్వారా మనందరినీ కూడా ఉత్తేజితం చేసి మీరు అద్భుతంగా మీ లైఫ్లో ఫైనాన్షియల్ ట్రబుల్స్ లేకుండా హాయిగా ఆనందంగా రైట్ మీ లక్ష్యాలను సాధిస్తూ మీ పెళ్ళాం బిడ్డలతోనూ, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ హాయిగా ఉండాలి. రైట్? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కాన్సెప్ట్తో మనం ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ మీకు. నేను చెప్పింది నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు MSET 14th రోజున నేను మంచి షార్ట్ కట్స్తో మిమ్మల్ని అలరిస్తాను.
డెఫినెట్గా కూడా అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. రైట్, ఆల్ ద బెస్ట్.